హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? చాలా రోజుల తర్వాత నేను మీ ముందుకు వచ్చాను. ఇప్పటివరకు మా ఫ్రెండ్స్ అలా అయితే చాలా వీడియోలు తీశారు, చాలా బాగున్నాయి, చాలామంది ఎక్కువ మంది చూసారు కూడా. చాలా సంతోషం. వాళ్ళు నేను సపోర్ట్ చేయలేకపోయాను, ఎందుకంటే ఇంట్లో కొంచెం పనులు ఉండటం వల్ల నేను వాళ్ళని దూరంగా ఉన్నాను. నేనైతే మళ్ళీ వీడియో చేద్దామనేసి ముందుకు వచ్చాను. ఇంట్లో పనులు సక్రమంగా అయిపోయినాయి. ఈరోజు వీడియో ఏంటంటే మామిడి పళ్ళతో పికిల్ చేయటం ఏ విధంగా మా గిరిజన పద్ధతిలో అనేది వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం. ఆ మామిడి పళ్ళు మొదటిగా తాండ్ర ఏ విధంగా తయారవుద్ది, తాండ్రతో తర్వాత పికిల్ ఏ విధంగా తయారవుద్ది వీడియో అయితే చూపిస్తున్నామండి. వీడియోలోకి వెళ్దాం రండి. కర్రతో మొదటిగా దంచాలండి. దంచే ముందు టపాల్లోనమాట మామిడి పళ్ళు అనమాట తొక్క తీసి అలా టపాలో నింపాలండి. నింపిన తర్వాత కర్రతో దంచిన తర్వాత ఈ విధంగా టెంకాయ అనేది పిండాలండి. పిండి బయటకు జాలేయాలి. మా చెల్లి కూడా ఇప్పుడైతే నేర్చుకుంటుంది, సమ్మర్ కదా. మా చెల్లికి ఏం రాదు, నేర్చుకుంటుంది అనమాట. ఈ విధంగా బాగా టెంకాయ అనేది పిండిన తర్వాత జ్యూస్ అనేది ఉంటుంది కదండి, దాన్ని తండ్ర అంటారండి. ఇవి పట్టుకొని టెర్రస్ పైన తీసుకెళ్తాను. ఎండ ఉన్నప్పుడే ఈ విధంగా చేయాలండి. ఎండ లేకపోతే మనం చేయకూడదు అనమాట. ఎందుకంటే చాలా ఇబ్బంది ఎదురవుతాయి. ఆ ఇబ్బంది ఎలాగ ఎదురవుతాయి మేము వీడియోలో లాస్ట్లో చూపిస్తానండి. బాబు మరి కొందరు అయితే ఈ విధంగా తయారు చేసుకుంటారండి. శాతం మీద ప్లేట్ మీద ఈ విధంగా తయారు చేసుకుంటారు అనమాట. తాండ్ర అనేది ఎవరు ఎక్కడ ఎలా నచ్చితే అలా చేసుకుంటారు అనమాట. తాండ్ర అనేది ఈ విధంగా అవుట్పుట్ అనేది వస్తుంది. ఇదండి తాండ్ర, ఇంతేనండి. తర్వాత ఏంటంటే మనం మా ఊర్లో అయితే సవకరం వచ్చారండి. తాండ్ర కేజీ 60 రూపాయలు తీసుకుంటారు. అయితే సంతలో అయితే 500, 600 కావడి అవుతుంది తాండ్ర అనేది మా సంతలో అయితే. అందుకు బాగా కష్టపడతారు, చేసుకుంటారు అన్నమాట. తాండ్ర వేస్తే రేట్లో కష్టాలండి. ఇదండి ఎండ లేకపోవడం వల్ల ఎక్కుపోయినాయి. చూడండి, ఎండ లేకపోవడం ఇలా ఉంది. అది ఎండ బాగా తగిలింది. చూడండి, ఎండ లేకపోవడం అని ఇలాగ ఉంది. అలా ఉండాలండి. చూసారు కదండి తాండ్ర ఏ విధంగా తయారు చేసాము, అదేవిధంగా దానికి ఉన్న కష్టాలు చూసారు కదా. అంతేనండి. ఇప్పుడు మనం పికిల్ ఏ విధంగా తయారు చేస్తామో వీడియోలోకి వెళ్దాం. మిరపకాయ వరకుండా మర్చిపోతున్నారు. ఏంటి తాండ్ర ముక్కలు ఇవి ఈ రీతిలో మనం కట్ చేసుకోవాలి. ఎన్ని సంవత్సరాలు దక్కువని అమ్మ? ఎన్ని సంవత్సరాలు దక్కువ కానీ పాడవద్దు కదా. 3 సంవత్సరాలు
ఈ బెల్లం మీద మరగ పెట్టాలి. బెల్లం బాగా మరగ పెట్టి పాకమైనంత వరకు అలా ఉంచాలండి. మనకు నచ్చిన వంటి పోపు సామాన్లు వేసుకోవడమేనండి. స్మెల్ చూసి లేసే వీడియో తీయడానికి వచ్చానండి. ఇట్లా అయితే తయారైపోయిందండి. ఇంతేనండి. ఇప్పుడు దాని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఎలా ఉంది టేస్ట్ చూద్దాం. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. కానీ ఒక విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మా విలేజ్ వచ్చేసరికి అయితే మామిడిపల్లికి నైట్ 12 గంటలకి వెళ్తారనమాట. సమ్మర్ వచ్చేసరికి లైట్లు కూడా కొత్త కొత్త కొనేసి ఉంచుకుంటారు. వర్షం వచ్చినా మరి గాలి వచ్చినా తుఫాను వచ్చినా వాళ్ళ చెట్టు దగ్గర వెళ్ళి వాళ్ళ కాపులు కాసి రాత్రి 12 గంట అలా టైంకి వెళ్ళి పళ్ళు మంచి పళ్ళు పడిపోయినవి తీసుకొని వస్తారనమాట. చెట్టు అయితే ఎక్కలేము, ఎందుకంటే చాలా పెద్ద పెద్ద చెట్లు అనమాట. జారుగా ఉంటుంది కనుక ఎవరు ఎక్కరు సాధారణంగా. అయితే వెళ్ళేసి పోటీగా అనమాట వాళ్ళు ఆ ట్యాంకులు వేసి వెళ్ళి తెచ్చుకుంటారు. తెచ్చేసి వాళ్ళు తండ్రి అనేది తయారు చేసుకుంటారు అనమాట. ఎందుకంటే మా విలేజ్కి వచ్చేసరికి అనమాట కేజీ 60 రూపాయలు. అదే కానీ సంతకి తీసుకెళ్తారు అనుకో కావిడ 600, 700, 1000 రూపాయలు కూడా వెళ్తుంది అనమాట. అంటే తండ్రి అనేది అంత డిమాండ్గా ఉంటుంది అనమాట. కానీ ఎవరు సాధారణంగా ఎవరు చేయరు అనమాట, చేసుకోరు. ఎందుకంటే రాత్రి టైంకి వెళ్ళేసరికి పురుగులు కానీ పాములు కానీ వస్తాయి నైట్ పూట. చాలా భయంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇద్దరేసి తోడుగా కలిసి వెళ్తారు అనమాట. అక్కడికి వెళ్ళి ఒకవైపు ఒకరు వేరుతారు, ఒకవైపు ఒకరు వేరేసుకొని వాళ్ళు తెచ్చుకుంటారు అనమాట. అలాగా ఈ విధంగా అనమాట ఉంటుంది అనమాట. ఒక చిన్న విషయం అండి. ఆ విషయం ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చిన చెట్లు అయితే ఎవరు వేరండి. అది ఎవరి తోటకి వెళ్ళి ఎవరు తెలియకుండా తీయరండి మా గిరిజన గ్రామంలో అయితే. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే రూల్స్ కంటిన్యూ అవుతుందండి. ఎవరైనా తీయాలనుకుంటే అడిగేసి తీస్తారు తప్ప ఎవరు తెలియకుండా తీయరు అన్నమాట. ఆ విధంగానే ఉంటుంది మామిడిపళ్ళు. ఇంతేనండి వీడియో. మీకు నచ్చినట్లయితే కామెంట్లో మాకు తెలియజేయండి. తప్పులు ఒప్పులు ఉన్నా మేము సరి చేసుకుంటాము. అదేవిధంగా మీకు మీ ఫ్రెండ్స్ వాళ్ళు షేర్ చేయండి. బాయ్.